హాయ్ సార్. సార్ మరి ఇక్కడ పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది సార్, అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. ఇలాంటి సభ ఇంతకుముందు చూడలేదు. ఈ రోజు 12వ ఆవిర్భావ సభ చక్కగా ఘనంగా ఏర్పాటు చేశారు సార్. చాలా ధన్యవాదాలు పిఠాపురం ప్రజల మొత్తానికి కూడా. అట్లానే నేను బాపట్ల నుంచి వచ్చాను. వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను, ఏ ఏర్పాట్లు ఎట్లా ఉంటాయో ఏందో ఇబ్బంది పడదామని. అలాంటి బాధ లేకుండా, అలాంటి భయం లేకుండా చక్కని ఏర్పాట్లు చేసి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ సభకు రావాలంటే ఉత్సాహంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. సో అధికారంలోకి వచ్చాక మొదటిసారి కదా ఆవిర్భావ సభ జరగడం, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా ఉంది సార్. పదవిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రగల్భాలు కానీ, లేదా ఆర్భాటాలు కానీ, లేదా అహంకారాలు లేకుండా ఒక సామాన్య మానవుడిలాగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి వారి నాయకత్వంలో ఆంధ్ర ప్రజలందరూ కూడా నడిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా బంగారంగా తయారవుతుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు సార్. సార్ నిన్నటి వరకు ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే, అలాంటిది ఇప్పుడు పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది కదా, దానికి మీరేమంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ అనేది భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆవిర్భావ సభంగానే అమెరికా నుంచి కూడా వచ్చారు, అట్లా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చారు. కాబట్టి ఇలా పండగ వాతావరణం ఉన్నది సార్. అలాంటి నాయకుడు కావాలి కావాలి కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు సార్. సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది సార్? ఇక్కడ పరిపాలన బాగా చేశారు సార్. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నది. అందులో డిప్యూటీ సీఎం గారు అన్ని విషయాల్లో కూడా చొరవ తీసుకొని ప్రజల యొక్క సంక్షేమే ముఖ్యంగా పరిపాలిస్తున్నారు సార్. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందంట? 100% సార్, సీఎం చేయాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యొక్క బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ ఇంకా అన్ని విధాలుగా బాగుపడుతుంది అనమాట. అలాంటి నాయకుడు కావాలి, ప్రతి వాళ్ళు కోరుకోవాలి, ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యం అనమాట. ఆ భవిష్యత్తు బాగుంటేనే ఆంధ్రదేశంలో నివసించే ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఉంటారు. అది కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆధారపడి ఉన్నది. మరి కొద్దిసేపట్లో మరి పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, సభ ఎలా ఉండబోతుందంట అసలు? మా అంచనా ప్రకారం 15 లక్షలు వస్తారు సార్. ఎందుకంటే మేము అట్లానే ఊహించాం, ఏర్పాట్లు కూడా అట్లానే ఉన్నాయి. అందరూ వస్తారు, నలుమూల నుంచి రావడానికి అవకాశం ఉంది సార్. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే సార్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ, బటర్ మిల్క్, అలాగే పుచ్చకాయలు అనేవి ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? సార్ అసలు మేము ఊహించలేదు సార్. ప్రతి అడుగుకొచ్చి ఇదిగోసారి మజ్జిగ, ఇదిగోసారి పుచ్చకాయ, ఇదిగోసారి మజ్జిగ, ఇదిగోసారి పుచ్చకాయ. ఇప్పుడు 15 స్టాల్స్ లో ప్రతి స్టాల్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మజ్జిగ ప్యాకెట్ తాగాం సార్. ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడ మేము చూడలేదు. అంటే ఏ సభకి వెళ్ళినా కూడా ఏదో వాళ్ళు ఇచ్చి తెచ్చారు, కానీ ఇక్కడ వాలంటీర్గా వచ్చి ఇస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా అసహనం ప్రదర్శించకుండా చక్కగా హ్యాపీగా నడుస్తూ ఉన్నారు. అట్లానే సభ అయ్యేంత వరకు కూడా చక్కగా ఉండి ఆనందంతో వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మా భావన సార్. మరి అభిమానానికి మీరు ఏం పేరు పెడతారు? అంటే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత శ్రమదానం చేసి ఒక రోజంతా ఎండలో ఉండి అందరికి ప్రతి ఒక్కరికి చాలా ఓపికగా మీరు చెప్పినట్టుగా సహనంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మధ్య ప్యాకెట్ సార్ తీసుకోండి సార్, ఇంకో సార్ ఇది పుచ్చకాయ మొక్క తీసుకోండి అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? నేననేది సార్, ప్రతి వాళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన దూరిందని నా అభిప్రాయం. ప్రతి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరికి సహాయం చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం, అది ఆలోచన అనమాట. అది ప్రతి వాళ్ళు కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వచ్చిన ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు, ఆనందంగా ఆలోచనతో చక్కని అభిమానాన్ని ప్రదర్శిస్తూ వెళ్తూ ఉన్నారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.